నాకిప్పుడు డౌట్ వస్తుంది. ఆ రోజు ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కడో లాక్ అయిపోయావని ఏదేదో చెప్పేశారు. నేనప్పుడు పిచ్చిదానిలా నమ్మేశాను. ఇప్పుడు చెప్పు, ఆ రోజు నిజంగా అక్కడికి వెళ్ళారా, లేదంటే ఏ హోటల్కో రెస్టారెంట్కో వెళ్ళి అక్కడే నైట్ అంతా కలిసుండి ఉదయాన్నే నా దగ్గరకొచ్చి నేనేమి అడగక ముందే నా దగ్గర డ్రామా చేశావు కదా? ఏం బ్రతికినేది? వింధ్య, నువ్వనేది అవమానించేది, అనుమానం పెంచుకున్నది నీ స్నేహితురాలు, నీ ప్రాణ స్నేహితురాలైనా నా మీద అని నువ్వు మర్చిపోతున్నావా? నువ్వు నా ఫ్రెండ్ వెంటే? నీలాంటి స్నేహితురాలు నాకు ఉందని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుంది. నీకు దండం పెడతానే, దేవుడి సాక్షిగా, నా కడుపున పుట్టిన బిడ్డ సాక్షిగా చెప్తున్నాను. వింధ్య, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే, అందులో ఏవీ నిజాలు కావు. నీకు మా ఆయనకి ఏదో సంబంధం ఉందని రాజేష్ గారు అనుమానపడుతూ ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో నీ క్యారెక్టర్ కాపాడడం కోసం, నీ జీవితాన్ని, నీ కాపురాన్ని నిలబెట్టడం కోసమే నేను రాజేష్ గారితో నిజం చెప్పాల్సి వచ్చింది. అంతే తప్ప మరొకటి లేదే. వింధ్య, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే ఇదే నిజం. సరే, నువ్వు చెప్పేదే నిజం అనుకుందాం. మరి ఈ విషయం నాకెందుకు ముందు చెప్పలేదు? ఏంటి? రాజేష్కి నిజం చెప్పాను, నీకిచ్చిన మాట తప్పాను అని నాకెందుకు ముందే చెప్పలేదు? అది అప్పుడు జరిగింది చెప్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కదే. రాజేష్ గారు కూడా ఆయనకి తెలిసినట్టు ఎవ్వరికీ తెలియనివ్వను అని నా దగ్గర మాట తీసుకున్నారు. చెప్తే నువ్వు బాధపడతావు అన్నారు. నేనే ఒక మంచి సందర్భం చూసి నీతో చెప్దాం అనుకున్నానే. ఆహాహా, ఏం సూపర్గా చెప్తున్నావే, కొత్త కాదని. ఇలానే నా భర్తతో కూడా చెప్పావా? వింధ్య మంచిది కాదు, నిన్ను మోసం చేస్తుంది, మీ అమ్మా నాన్నని కూడా మోసం చేస్తుంది, నేనే మీకు పాపనిచ్చి మీ కుటుంబాన్ని ఆదుకున్న దేవతని. అది మీకు చెప్పకపోయినా నేనిప్పుడు చెప్తున్నాను, అందుకని నన్నే ప్రేమించండి, దాన్ని వదిలేయండి అని చెప్పావా? నా అవసరాలకి మీరు చాటుమాటుగా డబ్బులివ్వండి, నన్ను బాగా చూసుకోండి అని చెప్పి మా ఆయన్ని ట్రాప్ చేశావు కదూ. ఆత్మాభిమానం కోసం బ్రతికే నేను డబ్బుల కోసం అలా చేస్తాను అని నువ్వెలా అనుకుంటున్నావే? నీ మనసులో నాపై ఇంత కోపాన్ని, అపనమ్మకాన్ని పెంచుకున్నావా? ఆత్మాభిమానం నీకా? నీ భర్త హాస్పిటల్లో ఉన్నప్పుడు మా ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా, అప్పుడేమైంది నీ ఆత్మాభిమానం? చీరలు అమ్ముతున్న డ్రామాలో అన్నిసార్లు డబ్బులు తీసుకున్నావు కదా, అప్పుడేమైంది నీ ఆత్మాభిమానం? ఆ నందు మీ ఇంట్లో సామాన్లు తీసేస్తుంటే మా ఆయన వచ్చి మిమ్మల్ని ఆదుకున్నాడు కదా, డబ్బులు తీసుకున్నారు కదా, అప్పుడేమైంది మీ ఆత్మాభిమానం? వీటన్నిటిలో ఒక్కటైనా నువ్వు నాతో చెప్పావా? నీకు డబ్బులు కావాలంటే ఇలా కావాలి అని అడుక్కోవాలి. కానీ స్నేహితురాలి భర్త దగ్గర నుంచి లాక్కోకూడదు. ఇదేనా నీ బ్రతుకు?
నువ్వు నా స్నేహితురాలు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుంది. వింధ్య, నీ కాళ్ళు పట్టుకుంటానే. నువ్వు ఒకవైపే చూస్తున్నావే, మరోవైపు చూడడం లేదు. అసలు నువ్వేమీ ఆలోచించడం లేదు. ఇంకేముంది చూడడానికి? అంతా అయిపోయింది. గుర్తుపెట్టుకో, ఎన్నాళ్ళు నువ్వు నా స్నేహితురాలివి, కానీ ఇప్పుడు ఆ దైవం సాక్షిగా చెప్తున్నాను, నువ్వు నాకు స్నేహితురాలివి కావు. నువ్వు నాకు సమతివి, 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 సమతివి. నా మెడలో ఉన్న 3 ముళ్ళ బంధానికి అడ్డొచ్చిన 4వ ముడివి నువ్వు. ఈ రోజు నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇక మీదట ఇంకెప్పుడు స్నేహం అనే ముసుగులో నా భర్తని చూడడానికి నువ్వు నా ఇంటి గడప తొక్కద్దు. గుర్తుపెట్టుకో, నా భర్తని ట్రాప్ చేసి నా వెనకే చీకటి రహస్యాలు నడిపిస్తున్న నిన్ను ఊరికి వదలను. ఈ వింధ్య అంటే ఏంటో నీకు చూపిస్తాను. మళ్ళీ నా భర్త వైపు చూసినా, తనతో కనిపించినా చివరిగా ఒక్క మాట, ఐ హేట్ యు సంధ్య. లైఫ్ లో నేను ఇంకెప్పుడు నీ మొహం చూడను. సంధ్య వేరు, ఈ వింధ్య వేరు.